హాయ్ అండి, నేను మీ రాగదీప్తి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. ఈరోజు మనము రెస్టారెంట్స్కి వెళ్తే ఏ స్టార్టర్ అడిగినా మనకి పక్కనే మనకు ఆనియన్ సలాడ్ ఇస్తారు. దాన్నే లచ్చా ప్యాజ్ అని కూడా అంటారు. నేనైతే ఆ స్టార్టర్స్ ఆ లచ్చా ప్యాజ్ కోసమే తింటా, అంత టేస్టీగా ఉంటుంది. సో అలాంటి ఆనియన్ సలాడ్ మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం స్టార్టర్లోకే కాదు, నాకైతే ఇలా చూస్తుంటే డైరెక్ట్గా ఇదే తినేయాలనిపిస్తుంది. మనకు మామూలుగా ఆనియన్ కట్ చేసి జస్ట్ ఉప్పు కారం నిమ్మకాయ వేసుకుంటే మనకి ఘాటుగా అనిపిస్తుంది అనమాట. బట్ రెస్టారెంట్స్లో తింటే మనకు ఆ ఘాటు అనేది తెలియదు. అలా ఘాటు లేకుండా వాళ్ళు ఏం చేస్తారు అనే సీక్రెట్ టిప్తో మనం ఈరోజు ఈ లచ్చా ప్యాజ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో నేను ఇప్పుడు ఆనియన్ని 2 రకాలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. దాన్ని బట్టి మీరు ఏది కావాలంటే అలా కట్ చేసుకోండి. సో ఇలా ఆనియన్ని రౌండ్గా పైన తోలు పీల్ చేసేసుకొని ఇలా రౌండ్గా ఉన్నప్పుడే ఇలా పొటాటో స్లైసర్స్తో ఇలా కట్ చేసుకోండి. అప్పుడు చాలా చిన్నగా వస్తాయి మనకి. మీకు ఒకవేళ చిన్నగా రౌండ్గా కట్ చేసుకోవడానికి వీలవుతుంది అంటే మనకు నైఫ్తో కట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు చాలా చిన్నగా కావాలి అని అనుకుంటే, ఒకవేళ కట్ చేసుకోవడం రాదనుకుంటే ఇలా పొటాటో స్లైసర్స్తో ఇలా తురుముకోండి. తర్వాత ఇది నేను నైఫ్తో కట్ చేశాను అనమాట. ఇలా రౌండ్స్ లాగా కట్ చేసుకోండి ఒకవేళ వీలైతే. తర్వాత ఇలా ఆనియన్ రెక్కలనంతా ఇలా బాగా ఇలా సపరేట్ చేసేసుకోవాలి. ఆనియన్ రింగ్స్ అన్నీ ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము రెస్టారెంట్స్ వాళ్ళు ఫాలో అయ్యే ఒక టిప్తో మనము ఆనియన్ ఘాటుగా ఉండకుండా ఎలా చేయాలో చూద్దాం. సో ఇలా వలుచుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నెలో కూల్ వాటర్ తీసుకోండి. ఒకవేళ కూల్ వాటర్ లేవు అనుకుంటే నార్మల్ వాటర్ వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకోండి, సరిపోతుంది. తర్వాత మనం ఈ తరుక్కున్న ఆనియన్స్ని ఇందులోకి వేసి జస్ట్ ఒక 3 minutes ఉంచేయండి, సరిపోతుంది. అప్పుడు మనకి ఆనియన్లోని ఘాట్ మొత్తం వెళ్ళిపోతుంది. తర్వాత ఇవన్నీ తీసి సపరేట్ ఒక ప్లేట్లోకి వేయండి. తర్వాత ఇప్పుడు బౌల్లో ఆనియన్స్ తీసుకొని కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా, కొంచెం చాట్ మసాలా. స్పైసెస్ ఎక్కువ యాడ్ చేయకండి, లైట్గా యాడ్ చేస్తేనే బాగుంటుంది. తర్వాత కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా ఇలా స్క్వీజ్ చేసేసి మనం అన్నీ బాగా ఇలా పైకి కిందికి బాగా మిక్స్ చేసుకుంటే మన టేస్టీ అయిన లచ్చా ప్యాజ్ ఆనియన్ సలాడ్ రెడీ అయిపోతుంది. మీరు ఏ స్టార్టర్ చేసుకున్నా పక్కన ఇవి పెట్టుకొని తింటే ఆ స్టార్టర్కి ఇంకా ఎక్కువ అడిషనల్ టేస్ట్ వస్తుందన్నమాట. అంత బాగుంటుంది. డైరెక్ట్గా రా ఆనియన్ తినే బదులు ఇలా చేసుకొని తినండి. మనకు ఘాటు ఉండదు, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నేనైతే మా ఇంట్లో చిల్లీ చికెన్ చేసుకున్నామండి, దానికోసం ఈ సలాడ్ ప్రిపేర్ చేశాను. మీరు దేనిలోకైనా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్.